భలే ఉన్నారండి జ్యోతి గారు. ఒకసారి ఇలా ఏంటండి ఇది? అంత గొప్ప వ్యక్తి ఇంటికి వెళ్ళాము, భోజనం చేశారా, టిఫిన్ చేశారా, తింటారా టిఫిన్, కాఫీ తాగండి, ఇంకేమన్నా కావాలమ్మా. ఆ రోజు మా లైఫ్ లో మేము మర్చిపోలేని రోజు. మేము అంతకు ముందు చిరంజీవి గారు అంటే మాకు ఇంత పర్సనల్ గా కలిసిన తర్వాత ఇంకా డబుల్ అయిపోయింది. అరుణాచలం వెళ్ళక ముందు, అరుణాచలం తర్వాత వెళ్ళిన తర్వాత అని అంటారు కదా. నేను అరుణాచలం వెళ్ళక ముందు మీరన్న సందీప్ ఇప్పుడు సినిమా కెరియర్ లో చిరంజీవి గారికి చేయక ముందర చిరంజీవి గారికి చేసిన తర్వాత, సో ఇట్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. నిజంగా చెప్తున్నానండి, ఇక్కడ లేరు కానీ నించుని ఆయన కాళ్ళకి దండం పెడుతున్నా అన్నట్టు ఆయన. మా లైఫ్ కి ఒక ఊపిరి పోసిన ఒక గొప్ప భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు. సో మీ గాడ్ ఈస్ హియర్, ఎవ్రీబడి గాడ్ ఈస్ హియర్. అలాంటి ఒక పోస్టర్ గెస్టర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. యాక్చువల్లీ అందరికీ ఆ క్లోజ్నెస్ ఉంటుంది, బట్ ఆయన హృదయాన్ని తాకినటువంటి ఆ మూమెంట్ చాలా చాలా బాగుంది మాకు. ఎందుకంటే మీరు మాస్టర్ గా తెలిసిన ఆయన అభిమానిగా ఎంతో మందికి తెలుసు. ఆట సందీప్ అనే పర్సన్ కొంతమంది తెలిస్తే, ఊర్లలో ఫోన్లు చూసే వాళ్ళకి ఆయన ఎలా తెలుసు అంటే వీళ్ళిద్దరూ ఆయన అభిమానులు అని. భలే ఉన్నారండి జ్యోతి గారు. ఒకసారి ఇలా ఏంటండి ఇది? అది తెలియకుండా వచ్చేసింది. కదా? అది అంటే మనం చిన్నప్పటి నుంచి ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అయ్యి పెరుగుతామో వాళ్ళు మనకి కాల్ వచ్చి వాళ్ళ ఇంటికి ఆ రోజు ఇంటికి వెళ్తున్న రోజు మమ్మల్ని మేము ఇలా గిల్లుకున్నాం. నిజమేనా నిజమేనా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మాతో ఉండే విధానం, అంత గొప్ప పర్సన్ మాతో ఎంత హంబుల్ గా ఎంత ప్రేమగా, ఎక్కడ కూడా నేను మెగాస్టార్ గారిని అన్న భావన లేకుండా, ఫీలింగ్ లేకుండా, అమ్మ కాఫీ తాగావా, కాఫీ తాగండి అమ్మా. ఆ సంస్కారం అండి నిజంగా. అంత గొప్ప వ్యక్తి ఇంటికి వెళ్ళాము, భోజనం చేశారా, టిఫిన్ చేశారా, తింటారా టిఫిన్, కాఫీ తాగండి, ఇంకేమన్నా కావాలమ్మా. ఆ రోజు మా లైఫ్లో మేము మర్చిపోలేని రోజు. మేము అంతకు ముందు చిరంజీవి గారు అంటే మాకు ఇంత పర్సనల్ గా కలిసిన తర్వాత అది ఇంకా డబుల్ అయిపోయింది. ఆయన ప్రేమ, ఆయన మనుషుల మీద చూపించే ఆప్యాయత, కేరింగ్, అది చాలా, అది ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్ అండి. ఏదో మాకు అవకాశం ఇచ్చాడని కాదు, కానీ పర్సనల్ గా మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి చాలా మందికి హెల్ప్ చేస్తారు చిరంజీవి గారు. అది అందరికీ తెలీదు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మాత్రమే, ఇండస్ట్రీ అని కాదు, చాలా రంగాల్లో ఆయన సాయం పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఆయన హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన గురించి తెలియని వాళ్ళు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడతారు, కానీ ఒక్కసారి చిరంజీవి గారి గురించి తెలుసుకుంటే ఆయన అంటే ఏంటో తెలుస్తుంది అంతే. మేము ఆయనకి అభిమానులం అంటే ఆయన డాన్స్ చూసి, యాక్టింగ్ చూసి కన్నా ఆయన స్వభావం, ఆయన ఎంతో మందికి చేసే ఆ హెల్పింగ్ నేచర్, దానికి చాలా మంది ఫ్యాన్స్. ఇంకంతే. భగవంతుడిని, మనుషుల్ని భగవంతుడితో పోలుస్తారా అంటే 10 మందికి సాయం చేసే వాళ్ళని, 10 మంది కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించే వాళ్ళని నిజంగా భగవంతుడితో పోల్చిన తప్పు లేదండి. ఈజ్ మై గాడ్. ఇండస్ట్రీలో చాలా మందికి గాడ్. అండ్ ఫస్ట్ నుంచి కూడా మాస్టర్ని మెగా అభిమాని అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా మెగా అభిమాని కంపోజ్ చేయబోతున్నారు, త్వరలో రాబోతున్నారు. నిజంగా ఇట్స్ ఏ ఫ్యాబులస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇట్స్ లైక్ బ్లెస్సింగ్ అంటారు కదా. భగవంతుడిని తలుచుకోవడం వేరు, భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడు డైరెక్ట్ గా చూడడం వేరు. సో ఆ మూమెంట్ నిజంగా మీకు చాలా బాగా కలిగింది. మాస్టర్ అసలు ఏంటి, అసలు ఫస్ట్ చిరంజీవి గారిని కలిశారు, ఆ వీడియో చాలా బాగా వైరల్. ఇద్దరు మొత్తం ముగ్గురు బ్లాక్ వేసుకున్నారు, అక్కడ కూర్చుని సరదాగా అసలు న్యాచురల్ గా ఉంది ఆ వీడియో. చాలా పెద్ద స్టోరీ ఉంది. అసలు ఏం జరిగింది అసలు బిహైండ్ స్టోరీ? చాలా పెద్దది, అది చెప్పలేను ఇప్పుడు. ఒక 2 నిమిషాలు కలిసినప్పుడు చెప్పిన మాటలు లేకంటే ఒక విషయం అండి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చిరంజీవి గారిని కలవక ముందు కలిసిన తర్వాత, అదే అంటారు కదా, అరుణాచలం వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత